హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భాగ్యం తన భర్త ఇంకా ఇంటికి రాకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, ఈయన రాత్రి ఆ రామరాజన్న ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు, ఇంతవరకు తిరిగి రాలేదు, అక్కడ ఏదో ఒకటి జరిగి ఉంటుంది, ఎలాగైనా వెంటనే నా భర్తని కాపాడుకోవాలి, లేకపోతే ఆయన తిక్కవాగుడు వల్ల నా కూతురి జీవితమే నాశనమైపోతుంది అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక భాగ్యం ఏమండి ఏమండి ఎక్కడున్నారండి అనుకుంటూ రామరాజు ఇంటికి వస్తుంది. ఇక అక్కడికి వచ్చేసరికి ఆనందరావుని తాళ్లతో కట్టేయడం చూసిన భాగ్యం ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటన్నయ్య గారు, నా కూతురి పుట్టినరోజు నాడు ఆయన 12 గంటలకి వచ్చి అందరికంటే ముందు తన కూతురికి శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాడు, కానీ మీరేంటన్నయ్య మా ఆయనని ఇలా తాళ్లతో కట్టేసుంచారు అని భాగ్యం చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక రామరాజు, చూసావా భద్రావతి, అతనేదో మీ ఇంటికి దొంగతనానికి వచ్చినట్టే చెప్పావు, తన కూతురి కోసం మా ఇంటికి రావాలనుకొని దారి తప్పి మీ ఇంటికి వచ్చాడు, అంత మాత్రాన దొంగతనం చేశాడని నా ఈయంకున్నే కట్టేస్తారా అని చెప్పి రామరాజు ఇక భద్రావతికి సేనాపతికి వార్నింగ్ ఇస్తాడు. దాంతో భద్రావతి సేనాపతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంతలోనే భాగ్యం అందరూ కూడా ఆనందరావుని తీసుకొని లోపలికి వెళ్తారు. ఇక ఇంతలోనే భాగ్యం బయట ఉండి ఆనందరావు సేఫ్గా బయటపడినందుకు చాలా సంతోషపడుతూ, అమ్మ దేవుడి దయ వల్ల ఈరోజు నా భర్త బయటపడ్డాడు, లేకపోతే ఈ విషయం అన్నయ్యకి వదినకి తెలిస్తే నా కూతురి జీవితమే నాశనమైపోయేది అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి వచ్చిన నర్మద, ఏంటి పిన్ని, ఈరోజు గండం గట్టెక్కిందని దేవుణ్ణి మొక్కుతున్నావా? చూడు, ఏదో ఒక రోజు నీ నిజస్వరూపం మావయ్య ముందు ఖచ్చితంగా బయట పెడతాను, ఇది గుర్తుపెట్టుకో అని నర్మద అనగానే ఆ మాటలు విన్న భాగ్యం, ఏంటి బయటపడడం ఏంటి, అయినా ఆయన ఇంటికి దొంగతనానికి ఎందుకు వస్తాడు అని భాగ్యం అంటుంది. అప్పుడు నర్మద, అవును పిన్ని, నిజంగానే బాబాయ్ దొంగతనానికి ఎందుకు వస్తాడు, రాడు, అయినా ఆ దొంగ చేతిలో మామయ్య శ్రీవల్లికి అప్పచెప్పిన ఇంటి తాళాలు ఆ దొంగ చేతికి ఎలా వెళ్ళాయో అది తెలుసుకోవాలి ముందు. చూడు, ఆ దొంగ ఎవరు, ఈ ఇంటికి ఎందుకు వచ్చాడు, అసలు ఆ తాళం చేతులు దొంగ దగ్గర ఎందుకున్నాయో తొందరలోనే నేను అది తేలుస్తాను, ఒక్కొక్కరి సంగతి చెప్తాను అని చెప్పి ఇక నర్మద భాగ్యంకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన భాగ్యం, ఇదేంటి, ఈ దొంగతనం గురించి మర్చిపోతుందనుకున్నాను, కానీ ఈ నర్మద ప్రతి క్షణం మా గురించే ఆలోచిస్తూ నిజాన్ని బయట పెట్టాలని చూస్తుంది, ఎలాగైనా ఈ నర్మదని రామరాజు అన్నయ్య ముందు ఒక దోషిలా నిలబెట్టాలి, అలా అయితేనే నా గురించి ఆలోచించకుండా ఉంటుంది అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే శ్రీవల్లి బయటికి వస్తుంది. భాగ్యం ఏదో ఆలోచిస్తూ ఉండగా అప్పుడు శ్రీవల్లి, అమ్మి ఏం జరిగింది, ఇంకా ఇక్కడి నిలబడ్డావేంటి, లోపలికి పద అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, అమ్మి అసలు ఆ నర్మద ఆ దొంగ గురించే ఆలోచిస్తుంది, ఆ దొంగ ఎవరు, ఎందుకు వచ్చాడు, అసలు అతని చేతిలో తాళాలు ఎందుకున్నాయి అని నాకు ప్రశ్నల మీద ప్రశ్నలు వేచింది. ఇలా చూస్తుంటే నర్మద నిజంగానే మన నిజస్వరూపాన్ని బయట పెడుతుందేమోనని భయంగా ఉంది అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి, అవునమ్మా, ఒక పక్క ఈ 10 లక్షల గొడవ, మరొక పక్క ఆ గిల్టీ నగల గొడవ, మరో పక్క సేటుకిచ్చిన ఆ అప్పు గురించి మా ఆయన రోజు నాతో గొడవ పడుతున్నాడు, ఎలా అమ్మా, అది చూస్తుంటే నాకు జీవితం మీదే విరక్తి కలుగుతుంది, తొందరలోనే ఆ అప్పు తీర్చేస్తే నా జీవితం సాఫీగా ఉంటుంది, లేకపోతే బావ మాత్రం నన్ను జన్మలో నమ్మడమ్మా అని చెప్పి శ్రీవల్లి భాగ్యం అనుకుంటూ ఉండగా అప్పుడు భాగ్యం, చూడమ్మి,
ఈరోజు ప్లాను బెడిసి కొట్టింది. కానీ ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఇక మనకు ఆ 10 లక్షల గొడవ వదిలిపోతుంది. తొందరలోనే ఆ నగల గొడవ కూడా వదిలించేస్తాను అని చెప్పి భాగ్యం శ్రీవల్లితో అంటూ ఉంటుంది. అప్పుడు శ్రీవల్లి, అమ్మి ముందర మనం రూమ్లోకి వెళ్దాం పదా అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యంని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. ఇక నర్మద మాత్రం ఎలాగైనా శ్రీవల్లి భాగ్యం నిజస్వరూపాన్ని బయట పెట్టాలని రామరాజు దగ్గరికి వస్తుంది. మామయ్య, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని నర్మద అనగానే అప్పుడు రామరాజు, ఏంటమ్మా ఆ ముఖ్యమైన విషయం చెప్పు అనగానే ఇక నర్మద, చూడు మామయ్య, మీరు అనుకున్నట్టు శ్రీవల్లి మంచిది కాదు. తన మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే ఏదో తేడా కొడుతుంది. చూడు మామయ్య, మనం అనుకున్నట్టు వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు. కానీ ఆ భాగ్యం బావగారిని మోసం చేసి శ్రీవల్లిని బావగారికిచ్చి పెళ్లి జరిపించింది. ఇదంతా నాకు మోసంలా అనిపిస్తుంది మామయ్య అని చెప్పి ఇక నర్మద అనగానే ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది. చూడమ్మా, నువ్వు ఎంత ఉండాలో అంతలోనే ఉండు. శ్రీవల్లి ఎలాంటిదో, తన మనస్తత్వం ఎలాంటిదో తన గురించి పూర్తి తెలిసిన వాణ్ణి. చూడు, తన గురించి తెలిసే కదా నేను మీ అత్తయ్య దగ్గర నుంచి ఇంటి బాధ్యతలు తీసుకొని శ్రీవల్లికి అప్పజెప్పాను. ఇప్పుడు నువ్వొచ్చి శ్రీవల్లి గురించి ఇలా తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే ఇంతలోనే సాగర్ అక్కడికి వస్తాడు. ఇక చాలా కోపంగా, చూడు నాన్న, నీకు వదిన మీద అంత నమ్మకం ఉంది కదా, మరి వదిన ఎందుకలా కంగారు పడ్డది? అయినా వదినకిచ్చిన ఆ ఇంటి తాళాలు దొంగ చేతిలోకి ఎలా వచ్చాయి? ఒక్కసారి ఆలోచించు. చూడు నాన్న, వదిన చెప్పిన మాటలే గుడ్డిగా నమ్మి ఇంట్లో వాళ్ళందరినీ అపార్థం చేసుకుంటున్నావు. అయినా ఈ ఇంటికి పెద్ద అమ్మ దగ్గర ఉండాల్సిన ఆ తాళాలు మీరు వదిన చేతికి ఎందుకిచ్చారు? ఒక్కసారి వదినని పిలిచి ఆ తాళాలు ఇవ్వమని చెప్పండి. తొందరగా మీ చేతిలో పెడుతుందో లేక అది కాదని సమాధానం చెప్తుందో అని సాగర్ అనగానే అప్పుడు రామరాజు సాగర్ అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే, చూడు నాన్న, ఇంకొకసారి వదిన విషయంలో నువ్వు నర్మదని తప్పు పడితే నేను మాత్రం ఊరుకోను అని చెప్పి ఇక సాగర్ రామరాజుకి వార్నింగ్ ఇస్తాడు. దాంతో రామరాజు, ఏంట్రా నా మాట కాదని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? నీ భార్య చెప్పిన మాటలు విని నాకే వార్నింగ్ ఇస్తున్నావా అని రామరాజు అనగానే అప్పుడు సాగర్, లేదు నాన్న, నర్మద ఎప్పుడు ఎవరి గురించి తప్పుగా మాట్లాడదు. నిజం తెలుసుకున్న తర్వాతే మాట్లాడుతుంది. చూడు నాన్న, నర్మద చెప్పింది కూడా కొంచెం ఆలోచించు. కానీ శ్రీవల్లి వదిన చెప్పిందే నిజమని నమ్మొద్దు అని చెప్పి ఇక సాగర్ అనగానే అప్పుడు రామరాజు, చూర్రా, నా మాట కాదని ఆ శ్రీవల్లిని పెళ్లి చేసుకొని నాకే ఎదురు తిరిగే అంతటి వాడివయ్యావా? నీ సంగతి చెప్తా అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దాంతో నర్మద, ఏంటి సాగర్, నీవు మావయ్యతో గొడవ పెట్టుకోవడమేంటి? చూడు, అది తప్పు. మావయ్య నీకంటే పెద్దవాడు. నిన్ను కన్న తండ్రికి నువ్వు ఎదురు తిరగడం మంచిది కాదు అని నర్మద అనగానే అప్పుడు సాగర్, చూడు నర్మద, నీ గురించి నేను మొన్ననే అపార్థం చేసుకున్నాను. కానీ నిజం తెలిసాక ఇక నీ గురించి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మను. నిన్ను ఎవరన్నా ఏమైనా అంటే నేను వాళ్ళ గురించి ఊరుకోను అని చెప్పి ఇక సాగర్ అంటూ ఉంటే అప్పుడు నర్మద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ, కాస్తైతే నువ్వు రాకపోతే నాన్న గురించి నిజం బయటపడేది. నానే తనంతట తానే మన నిజ స్వరూపాన్ని మావయ్య ముందు బయట పెట్టేవాడు. కానీ నువ్వు తొందరలోనే వచ్చి నాన్న నోరు మూయించావు, నిజం తెలియకుండా చేశావు. చాలా థ్యాంక్స్ అమ్మా అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, చూడమ్మి, నా కూతురు జీవితం కాపాడుకోవడమే నాకు కావలసింది. ఇప్పుడు నీ జీవితం నాశనం అయిపోతే చేసేది ఏముంది? అందుకే నీ గురించి నా గురించి నిజం తెలియకుండా
నేను మిమ్మల్ని కాపాడుకుంటూనే ఉన్నాను. కానీ నీకు తోడుగా నేనున్నాను. ఇప్పుడు ఆ నర్మద ఒంటరిదైపోయింది. ఎలాగైనా ఆ నర్మద గురించి అందరికీ తప్పుగా మాట్లాడినట్టు చెప్పి ఈ ఇంటికి నర్మదని శాశ్వతంగా దూరం చేస్తాం. మళ్ళీ నువ్వు ఇంట్లో ఒక మహారాణిలా ఎవరికీ భయపడకుండా దర్జాగా ఉండొచ్చు అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఆనందరావు, అవును అనుకోండి, ఒకవేళ మీ అమ్మ వచ్చి నన్ను కాపాడకపోయి ఉంటే ఇప్పటికే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ భద్రావతి కుటుంబం ఏంటే అలా కొడుతుంది? అయినా నేనేంటో నా గురించేంటో తెలియకుండా వాళ్ళు ఎందుకలా నన్ను అలా కొట్టారు అని ఆనందరావు అనగానే అప్పుడు భాగ్యం, ఊరుకోండి, ఇదంతా నీ వల్లే. ఆ రోజు ఈ దొంగతనం వద్దయ్యా, నువ్వు చెయ్యలేవు అని ఎంత చెప్పినా వినకుండా నువ్వు రామరాజన్న ఇంటికి దొంగతనానికి వెళ్ళావు. ఇక నా కూతురు దగ్గర ఆ తాళాలు తీసుకొని ఏదో గొప్ప వ్యక్తిలా ఆ డబ్బు తీసుకొచ్చేవాడిలాగా ఫోజులు కొట్టి అక్కడికి వెళ్ళావు. చివరికి ఏం జరిగింది? వాళ్ళ చేతిలో తన్నులు తిన్నావు. చూడు, ఇక ఆ దొంగతనం గొడవ మాడయ్యి, లేకపోతే ఆ రామరాజు కుటుంబం నిన్ను ముక్కలు ముక్కలుగా చంపేస్తుంది అని చెప్పి ఇక భాగ్యం అనగానే అప్పుడు అతను, లేదు భాగ్యం, ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే దొరకబట్టుకుంటాను. చూడు, నేను దొంగతనం చెయ్యలేదని, మీరు ఆ డబ్బు తేలేనని నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. కానీ ఏదో ఒక రోజు ఆ డబ్బుని తీసుకొస్తాను, నా కూతురి జీవితాన్ని నిలబెడతాను అని చెప్పి ఇక ఆనందరావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శ్రీవల్లి, ఏంటమ్మా మళ్ళీ నాన్న ఏం చెయ్యబోతున్నాడు? ఒకవేళ మా ఇంటికి మళ్ళీ దొంగతనానికి వచ్చిండని తెలిస్తే మామయ్య మాత్రం ఈసారి ఊరుకోడు. పోలీసులకి ఫోన్ చేసి నాన్నని అరెస్ట్ చేయిస్తాడు. దాంతో మన గురించి నిజం తెలిసిపోతుంది. ఇక నా జీవితం నాశనం అయిపోతుంది. చూడు నాన్న, నువ్వు చేసిన ఆ ఘనకార్యం చాలు, ఇక వెళ్ళు అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు వాళ్ళ నాన్న, సరేనమ్మా వెళ్తాను అని చెప్పి ఇక భాగ్యం, ఆనందరావు ఇద్దరూ కూడా హాల్లో నుంచి బయటికి వస్తారు. ఇక ఇంతలోనే భాగ్యంకి ఒకటి గుర్తు వచ్చింది. ఆ రోజు ఈయన నేను కలిసి వెళ్తూ ఉండగా ఆ ప్రేమ, నర్మద ఇద్దరూ కూడా మమ్మల్ని ఫాలో చేశారు. మరి ఈరోజు అలాగే మళ్ళీ ఫాలో చేస్తూ ఉన్నారా ఏంటి అని చెప్పి ఇక వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలోనే భాగ్యం ఇంటికి వెళ్తారు. ఇక భాగ్యం, లేదయ్యా, ఆ నర్మదా ప్రేమ మనల్ని ఫాలో చేయలేదు, ఇక మన గురించి ఆలోచించరు. చూడు, తొందరలోనే ఆ నర్మద ప్రేమని నిజంగానే మన గురించి ఆలోచించకుండా చేస్తాను. ఇప్పుడు చేతల్లో చూపిస్తాను. ఇన్ని రోజులు ఆ నర్మద ఒక చిన్నపిల్ల, పట్టించుకోలేలే అని వదిలేశాను. కానీ ఇప్పుడు తను మన గురించి ఇంతలా పట్టించుకుంటుంటే నేనెందుకు వదిలిపెడతాను? చూడు, ఆ నర్మదని ప్రేమని ఏదో ఒకటి చేసి నా కూతురు జీవితాన్ని నిలబెడతాను అని చెప్పి ఇక భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి, సరే అమ్మా, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాన్నని కాపాడి ఇంట్లోకి తీసుకొచ్చావు. ఈ మన గురించి ఎవరికి నిజం తెలిసిపోలేదు అని చెప్పి ఇక శ్రీవల్లి, భాగ్యం, వాళ్ళ నాన్న ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే చందు, శ్రీవల్లి, ఏం జరిగింది, ఏం మాట్లాడుకుంటున్నారు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, ఒకవేళ నా గురించి ఈయనకి తెలిసిందా ఏంటి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉండగా అప్పుడు చందు, చూడు శ్రీవల్లి, జరిగిందేదో జరిగిపోయింది. కానీ చూడండి అత్తయ్య, మీకు ఇచ్చిన ఆ 10 లక్షల రూపాయలు వెంటనే తిరిగి ఇచ్చేస్తే సేటుకి ఇస్తాను. లేకపోతే నా జీవితం నాశనమైపోయేలా ఉంది. రోజు ఇంటికి తిరుగుతున్నాడు, అంతేకాదు ఆఫీస్లో నా ఉద్యోగం పోయేలా కూడా చేస్తున్నాడు. ప్లీజ్ అత్తయ్య, ఆ 10 లక్షలు నాకు ఇప్పించండి అని చెప్పి ఇక చందు అనుకుంటూ ఉంటాడు. ఈ విధంగా నర్మద విషయంలో రామరాజుకి వార్నింగ్ ఇచ్చిన సాగర్ చెంప పగలగొట్టిన రామరాజు
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.